నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేయడం జరిగింది గాను శ్రీ సురేందర్ గారు, శ్రీమతి దీప్తి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వ్యవహరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీ సురేందర్ గారి మిత్రుడు శ్రీ శశాంక్ కొండూరు గారి పుట్టినరోజు శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ శశాంక్ కొండూరు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ సోదరి శ్రీ శశాంక్ కొండూరు గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు వెళ్ళాలని కోరుకుంటూ అలాగే మీ ఫ్రెండ్ సురేందర్ గారి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున బర్త్డే విశేషం అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శశాంక్ కొండూరు గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ శశాంక్ కొండూరు గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే శశాంక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ కొండయ్య గారికి, శ్రీమతి పార్వతి గారికి, శ్రీ సురేందర్ గారికి, శ్రీమతి దీప్తి గారికి, చిరంజీవి సాన్వి గారికి, చిరంజీవి ఆద్య గారికి, శ్రీ గిరీష్ గారికి, శ్రీమతి గిరీష్ గారికి, శ్రీ శశాంక్ కొండూరు గారికి, శ్రీమతి శశాంక్ కొండూరు గారికి, శ్రీ దిలీప్ గారికి, శ్రీమతి తేజ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంస దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పార్వతి గారికి, శ్రీమతి దీప్తి గారికి, శ్రీమతి గిరీష్ గారికి, శ్రీమతి శశాంక్ కొండూరు గారికి, శ్రీమతి తేజ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు వెళ్ళాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్దది కురుస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మంది చేపిస్తున్న పెంటే సార్కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ సురేందర్ గారు, శ్రీమతి దీప్తి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు బూందీ మిక్చరు, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలాన్, అలాగే స్వీటు సేమియా పాయసము, అలాగే రైసు, అలాగే వంకాయ కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.